అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు గృహాన్ని అందంగా మలుచుకోవడానికి, గృహ సంబంధమైన విషయాల కొరకు, గృహ వాతావరణంలో ఒక చక్కటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మార్పులు లాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి ఏర్పడడం, ఖర్చులు అనేవి ఉన్నా కూడా అది మీకు మానసిక ప్రశాంతతతో కూడినవి. ముఖ్యంగా గృహంలో మార్పులు లాంటివి చేయడానికి, స్థిరాస్తులు కొనుగోలు కొరకు కానీ, స్థిరాస్తులను వృద్ధి చేయడానికి కానీ ప్రయత్నాలు లాంటివి చేయడం అనేది, అదేవిధంగా ఆధ్యాత్మిక విద్యల మీద దృష్టి కేటాయించడం, మాట విలువ పెరగడం, కుటుంబ గౌరవం పెరగడం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి ప్రదేశాలు సందర్శించడానికి ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మిక మందిరాల దర్శనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది అన్న భావనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, వారి యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉండడం, వారితో కలిపి చాలా కాలంగా ఆగుతూ వచ్చిన మీ ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన మార్పులు జరిగే రోజుగా కూడా దీన్ని మనం గుర్తించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యంగా ఈ సింహరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, సామర్థ్యంతో పనులు నిర్వర్తిస్తారు, ఆగిన పనులు ముందుకెడతాయి, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి, మంచి సౌకర్యవంతమైన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆహారానికి సంబంధించి మంచి ఆహారాన్ని స్వీకరించడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఆధ్యాత్మిక చింతన, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే మీ యొక్క తోబుట్టువులకు సంబంధించి కానీ, లేకపోతే మీ ప్రియమైన మిత్రులకు సంబంధించి కానీ వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి కొరకు మంచిగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడం, వారి సహకారంతో పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, మాట విలువ పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయాలలో ఆశించిన ఫలితాలు చాలా వరకు మీకు ప్రశాంతతను ఇచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఏ విషయంలోనైతే మీకు ఆగుతూ వస్తుంది అనుకుంటున్నారో ఆ విషయంలో మీకు అనుకూలతలు, మాట విలువ పెరగడం, కుటుంబంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పడం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లి, భాగస్వామి వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి మీకు లభ్యమవుతాయి. ఆర్థిక విషయాలతో పాటు కుటుంబంలో చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే సమయస్ఫూర్తి పెరుగుతుంది, చాకచక్యంగా వ్యవహరిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని చక్కగా వ్యక్తీకరించడానికి కూడా అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.